హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎవరికైనా సరే మొక్కలు పెంచుకోవాలి. కాకపోతే మేము జాబ్‌కి వెళ్తాము, వీలవ్వదు. లేకపోతే ఎక్కువ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. ఈ మొక్కలన్నీ ఎక్కడికి క్యారీ చేసుకు వెళ్తాము. లేకపోతే ఎక్కువ రోజులు బయటికి వెళ్తూ ఉంటాము. అన్ని రోజులు చూడకపోతే చచ్చిపోతాయి కదా! అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నేను ఈరోజు చూపించేటటువంటి ఈ మొక్కలనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. నా దగ్గరున్నంతలో, నాకు తెలిసినంతలో నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నాకు ఈ మొక్కల పేర్లనేది అంతగా ఐడియా లేదండి. కాకపోతే మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి తెలుస్తుంది. ఇక్కడ చూసారా ఈ ఫ్లవరింగ్ అనేది ఎంత వచ్చిందో. ఇది కింద ఉంది కదండీ! ఇది మనకి కుండీలో వేసుకున్నా, ఎక్కడ వేసుకున్నా సరే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తది. ఇయర్లీ 2-3 టైమ్స్ అలా వస్తదండి. వచ్చినప్పుడే ఈ విధంగా అయితే గుత్తుల కింద వస్తది. ఒక్కసారి అయితే పుయ్యదండి. ఒక 1 వీక్ అంతా అలా మొగ్గలొస్తానే ఉంటది, పూస్తానే ఉంటదనమాట. ఇది కింద ఉంది కదండీ! నేల మీద ఉంది. అవునా? మీకు దాన్ని మళ్ళీ నేను కుండీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చండి. ఇంకా రెండోదొచ్చేసి ఇదిగోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ వచ్చిందండి. ఫ్లవరింగ్ రాకపోతే కూడా ఎలా ఉంటదో నా దగ్గరున్న కుండీల్లో చూపిస్తాను. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇలా చాలా చక్కగా, చాలా అందంగా ఉంటది. ఇందులోనూ 2 రకాలుంటాయండి. ఇది రేఖదనమాట. ఇందులోని ముద్ద పువ్వులు కూడా ఉంటాయి. ఈ మొక్క ఒకటండి. ఇక్కడ నేను చూపించే ప్రతి మొక్క కూడా మనం 10 డేస్‌కి ఒకసారి వాటరింగ్ ఇచ్చినా, 15 డేస్‌కి ఒకసారి వాటరింగ్ ఇచ్చినా కూడా చచ్చిపోవండి. కాకపోతే మనం ఇంట్లో ఉంటే కనీసం వీక్లీ వన్స్ అయినా ఇస్తూ ఉంటాం కదా! మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తే కూడా చెప్తున్నాననమాట. ఇదిగోండి. ఇప్పుడు మనకిది ఫ్లవరింగ్ వచ్చింది చూపించాను కదా! సో, అదే ఇదండి. ఇది చిన్న బిర్యానీ పాట్ అనమాట. ఇందులో నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఫ్లవరింగ్ అంతా ఏం లేదు కానీ ఎంత బావుందో చూసారా గుజ్జుగా. అంటే మనకి అన్నీ ప్లాస్టిక్‌తో పెట్టుకునే కంటే కూడా ఇంట్లో ఇలాంటివి చిన్న చిన్నవి బాల్కనీల్లో గానీ, ఏంటంటే జాబ్ చేసేవాళ్ళు అయ్యి ఉంటారు కదా! వాళ్ళకి చెప్తున్నానండి. బాల్కనీస్‌లో గానీ, మన ఇంట్లోనే గానీ అక్కడక్కడ అంతా ప్లాస్టిక్ కాకుండా ఇలా పెట్టుకున్నాము అంటే కొంచెం బావుంటది కదా! దానికంటే కూడా ఇది ఇంకా కొంచెం ఎక్కువ బావుంటది. అందులో ఇదొక రకమండి. ఇది కూడా అంతే. మనం పడేస్తే వచ్చేస్తదండి ఇది ఇంకా. మనం పెద్దగా ఏమి కేర్ చేయక్కర్లేదనమాట వీటికి. ఇది మనం హ్యాంగింగ్ పాట్‌లా పెట్టుకోవచ్చు. లేతే మొక్కలా పెట్టుకోవచ్చు. నేను 2 రకాలుగాను కూడా పెట్టానండి. ఇది బొకేలో అయితే పెట్టాననమాట. ఇంత హైట్ అందుకే వచ్చింది. లోపల ఊసలు పెట్టి పెట్టాను. ఇదైతే మనీ ప్లాంట్ అండి. మనం ఏసుకున్న పాటుని బట్టి మనకి ఆకులనేది ఉంటది. నాకు చిన్న చిన్న ఆకులు కావాలి అన్నట్టుగా చిన్న పాట్స్‌లో 2 వాటిల్లో పెట్టుకున్నాననమాట. సో, ఇదిగోండి ఇందాక మీకు రెడ్ ఫ్లవర్ చూపించాను కదా! ఆ మొక్కలండి. సో, ఇలా ఉంటాయన్నమాట. నార్మల్ టైంలో ఇలా ఉంటది. పెద్దగా ఏమీ మెయింటెనెన్స్ అవసరం లేదండి. ఇదిగోండి ఇది కూడా అంతే. ఇదొక ప్లాంటు. ఇవన్నీ కూడా మన మెయింటెనెన్స్ తక్కువ, అందం ఎక్కువ. మనం ఎక్కడైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. మీరు ఎటైనా ట్రాన్స్‌ఫర్స్ మీద ఎళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా క్యారీ చేసేసుకునే మొక్కలనమాట. అది బిర్యానీ పాట్‌లో ఒక రకం వేసాను కదండీ! ఇవి మామూలుగా ఈ పాట్స్ అనేది మీషోలో బుక్ చేసుకున్నాను. 200 పడిందండి. నేను 2 పెయిర్స్ కిందైతే బుక్ చేసుకున్నాను. ఒకసారి బుక్ చేసుకున్నప్పుడు 150నే పడింది. తర్వాత మళ్ళీ బుక్ చేసుకున్నప్పుడు 200 పడింది. అందులో పెట్టుకున్నానండి. ఇది ఒక రకమైన మనీ ప్లాంట్. ఇదొచ్చేసి తమలపాకు మొక్కండి. సో, అది కూడా మనకి పర్వాలేదు. ఎక్కువ రోజులైనా నీళ్ళు వేయకుండా ఉన్నా కూడా బానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్సే. చాలా ఈజీ అండి. ఇదొచ్చేసి మనకి కలబంద అనమాట. సో, ఇలా అందంగా ఉండడం కోసం చిన్న చిన్న బాల్కనీస్‌లో పెట్టుకుంటే మనకి చాలా బావుంటది. మనకి ఇంకా హెల్తీగా ఉండాలి. ఇంకా ఈజీగా మెయింటెనెన్స్ అవ్వాలి అన్న దాంట్లో వామాకు ఒకటండి. ఇది ఇలా చిన్నగా ఇరిచి మనం ఎక్కడ పెట్టినా కొంచెం మట్టిలో పెట్టినా సరే చాలా హెల్తీగా వస్తది. ఇది కూడా మనకి హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది ఒకటి. ఇదిగోండి ఇది కూడా ఒక రకమైనటువంటి క్రోటనే. ఇందులోనే చాలా రకాలుంటాయి. అందులో ఇదొకటండి. ఇది కూడా అంతే ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట. ఇయన్నీ పెట్టుకోకపోయినా ఇందులో 1, 2 పెట్టుకున్నా సరిపోతుందండి. ఇందాక నేను ఇది హ్యాంగింగ్ పాట్ కింద చూపించాను కదా! ఇక్కడ మామూలు మొక్కలా వేశాను. ఈ చామంతి మొక్క అయితే 4 ఇయర్స్ నుంచి ఉందండి నా దగ్గర. 4 ఇయర్స్ నుంచి కూడా ఇలా సీజన్ అంతా అయిపోయిన తర్వాత తాయి తీయగా పూస్తదనమాట. ఎంత పూసిందో చూడండి. ఇప్పుడిప్పుడు ఫ్లవరింగ్ వస్తుందండి.
దీనికి మళ్ళీ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ చివర్లు అన్నీ కట్ చేసేసి మళ్ళీ పాట్లో అనేది పెట్టేస్తాను. ఇలా 4 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నానండి. మీకు ఇప్పటివరకు చూపించిన ఈ మొక్కలన్నీ కూడా మనకి ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇంకా మనీ ప్లాంట్స్ అయితే మనం వాటర్లో కూడా మనం పెట్టుకోవచ్చు కదా, సో అది ఇంకా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశానండి. నాకెందుకో మనీ ప్లాంట్స్ అనేది 4 ఇయర్స్ నుంచి పెడుతున్నాను కానీ సరిగ్గా అవ్వట్లేదండి. మళ్ళీ పాడైపోయినప్పుడల్లా మళ్ళీ నేను పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, ఈసారి ఎందుకు అలా అవుతుంది అన్నట్టుగా ఏం చేశానంటే కొన్ని వీడియోస్ అయితే చూశానండి. నేను పెట్టడమే చాలా రాంగ్గా పెడుతున్నాను అనిపించింది. ఈసారి అలా కాదని చెప్పి నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇది పెట్టి అప్పుడే నేను 2 వీక్స్ వరకు అవుతుందండి. 1.5 వీక్ ఏమో అవుతుంది, 2 వీక్స్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే దీనికి కొత్తగా రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏం మిస్టేక్ చేశాను, ఈ వీడియోలో ఏం కరెక్ట్ చేశాను, ఈ కొత్త రూట్స్ అనేది ఎలా ఉంది అనేది కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఈ వీడియో క్లిప్స్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచినప్పుడు అండి. సో ఇల్లు ఇలా ఉండిందనమాట. ఇంకా ఇవన్నీ ఇల్లంతా క్లీన్ చేసేసుకుని నేను 6:15కి కానీ వంట అనేది స్టార్ట్ చేయనండి. మరీ ఎర్లీ మార్నింగ్ వండేసినా కానీ పిల్లలకి ఎప్పుడో 12కి తింటారు కదా, అందుకని ఈ మధ్య గ్యాప్లో ఏం చేస్తాను అంటే నేను ఇల్లు క్లీన్ చేసే లోపల పిల్లలకి వాటర్ బాటిల్లోకి వేడి నీళ్ళు, అలాగే ఏదైనా ప్రొద్దుటే కనుక ఏదైనా రాగి జావ చేయాలన్నా, స్వీట్ కార్న్ లాంటివి, శనగలు లాంటివి, ఇలాంటివి ఏమైనా ఉడకబెట్టి పెట్టే స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి అనేది చేసుకుంటాను. సో ఇక్కడైతే ఈ విధంగా నేను వాటర్ అనేది పెట్టుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంట్లో పెట్టుకున్నాను, కోకోపీట్ వేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇవన్నీ కూడా చాలా బాగా గ్రోత్ ఉన్నాయండి. ఫస్ట్ నేను ఎన్ని పాట్స్లో అయితే ఈ మనీ ప్లాంట్ అనేది పెట్టానో వాటన్నిటిని కూడా డైలీగా సింక్ దగ్గరికి తీసుకువెళ్ళి వాటరింగ్ అనేది డైలీ ఇవ్వనండి. కాకపోతే ఈ పైన ఉన్నటువంటి మొక్కలను మాత్రం శుభ్రంగా కడుగుతానమాట. ఫ్రెష్గా అనిపిస్తాయి ఆకులన్నీ కూడా, ఇలా వాటర్ తోటి ఉంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నా కానీ మనకి బాగుంటుందండి. సో అలా మొత్తం అన్ని మొక్కల్ని కూడా అలానే ఇస్తాను. ఇంకా మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, నేను ఇవి ఎలా పెట్టాను, వీటికి రూటింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇదిగోండి మొత్తం ఉన్న మొక్కలన్నీ తీసేసాను అనమాట దొడ్లో. ఇంక ఫైనల్గా అయితే ఇది నేను పైనుంచి వచ్చేటప్పుడు మెట్ల మీద నుంచి నేను రెడీ చేసుకున్నటువంటి చిన్న గార్డెన్ అండి. ఇందులో మీకు చూపించిన ఈ మొక్కలన్నీ కూడా చాలా ఈజీగా గ్రోత్ అయిపోయే మొక్కలే ఉంటాయి నా దగ్గర కూడా. డైలీ నేను మొక్కలతోటి ఎక్కువ స్పెండ్ చేస్తానండి. అయినా కూడా నేను ఆల్రెడీ మొత్తం వీడియోస్లో చెప్పుకుంటూనే వచ్చాను, ఇది రెంటెడ్ హౌస్ అండి, అందుకని నాకు నచ్చినట్టుగా పెంచుకోవాలనుకున్నా కానీ అన్ని మొక్కలు కాదు కొన్ని మొక్కలేనని. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.